ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీ సిద్ధేశ్వరి మాత్రే నమః. ఓం శ్రీ భువనేశ్వరి మాత్రే నమః. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సర ఆషాఢమాస బహుళ విధియ శనివారం అనగా 12/7/2025 సాయంత్రం 4:45 నుండి 6:55 శ్రవణ నక్షత్రయుక్త ధనుర్లగ్నమునందు శ్రీ భువనేశ్వరి పీఠం ఆధ్వర్యంలో తిరిగి మరలా హిందూ సమాజంలో గ్రామాల దేవాలయ పరిరక్షణ, గో సంరక్షణ, మాతృభాషా సంరక్షణ, హిందూ కుటుంబ జీవన విలువల గురించినటువంటి పరిచయము, ప్రచారము, ఉద్దీపన చేసేటువంటి ఒక మహాపాదయాత్రను ప్రారంభము చేస్తూ ఉన్నాము. గతంలో బాసర నుంచి తిరుమలకు, శ్రీకుర్మ నుంచి తిరుమలకి పాదయాత్ర చేసి ఉన్నాం. జంట నగరాల్లో సికింద్రాబాద్ ప్రాంతంలో కూడా పాదయాత్ర చేశాం. తర్వాత 2012 నుంచి రథయాత్ర కూడా చేశాం. తిరిగి సమకాలీన పరిస్థితుల్లో హిందూ సమాజాన్ని దేవాలయాల పట్ల అవగాహన కలిగించి దేవాలయోన్ముఖం చేయటము, ఆధ్యాత్మిక భక్తిభావాలను పెంపొందింపు చేయటము, అలాగే హిందూ సాంస్కృతిక జీవన విలువలకు ఊతాన్నిచ్చేటువంటి మన జానపద కళలు కావచ్చు, శాస్త్రాలు కావచ్చు, గ్రామాల్లో ఉండేటువంటి వాటిని వెలికి తీసి సమాజానికి, ప్రపంచానికి పరిచయం చేయటం కొరకు, అందరిలో కూడా ఒక సమరసతను తీసుకురావటం కొరకు ఈ గ్రామాన నడిచిపోయేటువంటి ఒక పాదయాత్రని ప్రారంభం చేస్తూ ఉన్నాం. 15 సంవత్సరాల క్రితం పాదయాత్ర చేసినప్పుడు ఇంత విస్తృతంగా సామాజిక మాధ్యమాలు లేని కారణంగా అప్పుడు దానికి సరైనటువంటి ప్రచారము లభించక దాని ప్రభావము ఇంతగా లేదు. ఈసారి పాదయాత్ర గ్రామాల తిరుగుతున్నప్పుడు నేడు సమాజంలో చాలా ఉత్సాహంగా ఉండేటువంటి హిందువులు, ఉత్తేజితులైనటువంటి హిందువులు ఈ జరిగే కార్యక్రమాన్ని స్వీకరించి దానితో పాటు భాగస్వాములై అడుగడుగునా ఇది నా మాతృభూమి, నా భారతదేశం అనే భావాన్ని, అనుభూతిని చెందుతూ ప్రతి దేవాలయంలో ఉండేటువంటి పరమాత్మను దర్శనం చేసుకుంటూ ఈ దేశం కోసము, మన ధర్మం కోసము ఎవరైతే హుతాత్ములైన దేశభక్తులు ఉన్నారో వాళ్ళ ఆత్మల ఆదర్శాన్ని అవగతం చేసుకుని, ఆకళింపు చేసుకుని, ఆవాహన చేసుకోవటం కొరకు ఈ పాదయాత్ర చేస్తున్నాం. దీనికి అందరూ కూడా కదిలి రావాలి. ప్రతిరోజు నా వెంట కనీసం ఒక 100 మంది యువతీ యువకులు నడవాలి. ఆ రకంగా గ్రామానికి నడిచిపోయే కార్యక్రమం పెడుతున్నాం. ధర్మరక్షణ అనేది కష్టము చేయటము ద్వారా